ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 61వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన విను. నా హృదయం కృంగిపోయినప్పుడు భూమి అంచు నుంచి నీకు ఆక్రందన చేస్తాను. నాకంటే ఎత్తుగా ఉన్న బండ మీదికి నన్ను ఎక్కించు. నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు. శత్రువుల ఎదుట బలమైన కోటలాంటి వాడవు. యుగాల తరబడి నీ నివాసంలో నేనుంటాను. నీ రెక్కల చాటున నేను ఆశ్రయిస్తాను. దేవా, నేను చేసిన శపథాలను నీవు విన్నావు. నీ పేరంటే భయభక్తులు గలవారి వారసత్వంలో నన్ను పాలిభాగస్తుణ్ణి చేశావు. రాజు జీవితకాలాన్ని నీవు పొడిగిస్తావు. రాజు తరతరాలుగా ఉంటాడు. దేవుని సమక్షంలో అతడు శాశ్వతంగా ఉంటాడు. అనుగ్రహం, సత్యం అతనికి రక్షకంగా నియమించు. నేను ఎల్లప్పుడూ నీ పేరును సంకీర్తనం చేస్తాను. ప్రతిరోజు నేను మొక్కుకున్నది నీకు సమర్పించుకుంటాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.